ప్రియులారా, మరొక పర్యాయము బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ఈ టీవీ ప్రసారము ద్వారా పునరుద్ధానము గురించిన అంశం యొక్క రెండవ భాగాన్ని మనం ఇద్దరు ధ్యానిస్తాం. పోయిన వారములో పునరుద్ధానము, ప్రభు తద్వారా చేసిన కార్యము, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి నేర్చుకున్నాం. ఈ వారములో మరి విశ్వాసులు, దేవుని ప్రజల యొక్క పునరుద్ధానము మరియు తీర్పు పునరుద్ధానాన్ని గురించి మనం నేర్చుకుంటాం. ప్రియులారా, యేసు ప్రభు యోహాను సువార్త 11:25లో చెప్పిన మాట చాలా లోతైన మాట. అది మార్తతో చెప్పాడు, కానీ ఆమె దాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ప్రభు అన్నాడు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. అంటే ఇక్కడ ప్రభు మొదటిగా చెప్పాడు, పునరుద్ధానము నేనే అనగా జీవమునకు ముందు, నిత్య జీవనకు ముందు పునరుద్ధానం అనేది పరిశుద్ధులు పునరుద్ధానాన్ని పొందుతారు. ఈ పునరుద్ధానం పొందేటువంటి విశ్వాసులు రెండు రకాలని ప్రభు చెప్పాడు. ఒకటి, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు పునరుద్ధానము చెందుతారు. రెండవది, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవారు అనగా పునరుద్ధానము జరగాలంటే యేసు ప్రభు రావాలి. ప్రభు అన్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఎప్పుడు బ్రతుకుతాడు? మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:16 ప్రకారము ప్రభు ఆకాశ మండలమునకు దిగొస్తాడు. దిగొచ్చినప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు అనే మాట లేఖనాల్లో మనం చదువుతాం. మొదటి తెస్సలోనికైలు 4:16లో క్రీస్తు నందుండి మృతులైన వారు అనగా ప్రభు పిల్లలు, చనిపోయిన పరిశుద్ధులు బ్రతకాలంటే, పునరుద్ధానము చెందాలంటే ప్రభు దిగి రావాల. ఎందుకంటే ఆయనే పునరుద్ధానం. వితౌట్ క్రైస్ట్ దెర్ ఇస్ నో రిజరెక్షన్. క్రైస్ట్ హ్యాస్ టు కమ్. పరిశుద్ధులందరూ అనగా ఇప్పటి వరకు ప్రభు వచ్చే వరకు ఎక్కడ ఉంచబడతారు? పరదైసులో ఉంచబడతారు. అబ్రహాము పరదైసులో ఉన్నాడు. భక్తి కలిగి విశ్వాసముతో జీవించి దరిద్రతలో మరణించిన లాజరు పరదైసులో ఉన్నాడు. శిలువ మీద ప్రభువును ప్రార్థించిన ఆ యొక్క దొంగ పరదేశికి వెళ్ళాడు ప్రభువుతో కూడా. నేడు నీవు నాతో కూడా అనగా అందరు పునరుద్ధానానికి ముందు పరిశుద్ధులందరూ మరణం తర్వాత పరదేశంలో ఉంచబడతారు. కాబట్టి ఇప్పుడున్న పరిశుద్ధులందరూ ప్రభు దిగి వచ్చినప్పుడు పరదేశంలో ఉన్న వారందరూ అనగా క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారు. ప్రియులారా, ఈ యొక్క విషయంలో పునరుద్ధానము ప్రభు వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది. ఇట్ బిగిన్స్ విత్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకో మాట, ఇది మొదటిది. రెండవది, పునరుద్ధానం అనేది ఒకేసారి జరిగే విషయం కాదు. పునరుద్ధానములో కొన్ని వరుసలు ఉన్నాయి. ఆ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో చక్కగా పౌలు వివరించాడు. 8వ 20వ వచనములో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. 21వ వచనములో
ప్రతి మనుష్యుడు అలాగునని 22లో, అలాగునని 23లో ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడను. కాబట్టి తన తన వరుసలో బ్రతికించబడను. మరి ఎన్ని వరుసలు ఉన్నాయి? పునరుద్ధానములో 3 వరుసలు ఉన్నాయి. ఒకటి మరి క్రొత్త నిబంధన పరిశుద్ధులు మరియు పాత నిబంధన పరిశుద్ధులు. అనగా ప్రభు ఆకాశము నుండి దిగి వచ్చినప్పుడు మరి బ్రతికేది మొదటి వరుస. రెండవ వరుస ఎప్పుడు? ఈ మాట 3 తెస్సలోనికైలు 4:16లో మొదటి వరుస. రెండవ వరుస ఎప్పుడు? రెండవ వరుస ప్రకటన 20:4 రెండవ వరుస ఉంది. ఎవరు వారు? వారు శిరచ్ఛేదము చేయబడిన ఆత్మలు చూచితిని, వారు బ్రతికిన వారాయి 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేశారు. కాబట్టి వారు బ్రతికిన వారాయి అంటే 3 తెస్సలోనికైలు 4:16లో ప్రభు ఆకాశ మండలానికి వస్తాడు. అప్పుడు మొదటి వరుస లేపబడతారు. ఆ తర్వాత 7 సంవత్సరముల శ్రమల కాలం అయిన తర్వాత, అనగా ప్రకటన 20:4 ప్రభు భూమి మీద తిరిగి వస్తాడు. దానికి ముందు మరి శ్రమల కాలపు పరిశుద్ధులు, హతసాక్షులైన వారు, శిరచ్ఛేదనం చేయబడిన వారు, క్రీస్తు విరోధి కాలములో సాక్షులుగా ఉన్నవారు, క్రీస్తు విరోధైన మృగము ఎక్కి నమస్కారము చేయని వారు, వాని ముద్రను నొసట్ల మీద వేయించుకొనని వారు తిరిగి లేస్తారు. ఇది రెండవ వరుస. ఈ 2 వరుసలను కలిపి వాక్యం చెప్తుంది, వీరు పరిశుద్ధులు, వీరు ధన్యులు. ఇది మొదటి పునరుద్ధానము. మరి యోహాను సువార్త 5వ ప్రభు చెప్పినట్టుగా ఇది జీవ పునరుద్ధానము. 4 అనగా మొదటి 2 వరుసలలో పునరుద్ధానులయ్యేటువంటి వారు పరిశుద్ధులు, వారు ధన్యులు, వారు పొందేది జీవ పునరుద్ధానం. అట్టి పునరుద్ధానాన్ని మొదటి పునరుద్ధానం అన్నారు. అనగా 1, 2. ఆ తర్వాత 1000 సంవత్సరాల పాలన అయిన తర్వాత కడమ మృతులు బ్రతుకుదురు అని రాయబడింది. ఇక్కడ 6వ వచనంలో 5 చివరిలో 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. అనగా మొదటి పునరుద్ధానములో పాలు పొందిన పరిశుద్ధులు ప్రభువుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యములో పాలిభాగస్తులైండగా, మరి కడమ మృతులు అనేవారు సమాధుల్లోనుంటారు. వారి శరీరాలు, వారి ప్రాణాలు మరి పాతాళములో నరకాగ్నిలో ఉంటాయి. అనగా పరిశుద్ధులు ప్రభుతో కూడా మరి పునరుద్ధానము ద్వారా తిరిగి లేచి 1000 పరిపాలన చేసే సమయంలో ఈ 1000 సంవత్సరాలు మారు మనసు లేని వారు, రక్షణ లేని వారు మరి పాతాళములో అగ్నిజ్వాలలో ఉంచబడతారు. ఈ 1000 సంవత్సరాలైన తర్వాత 5వ వచనంలో కడమ మృతులు లేస్తారు. మరి వాళ్ళు లేచి వాళ్ళు ఏమన్నారు? వారు రెండవ పునరుద్ధానం. ఈ రెండవ పునరుద్ధానానికి యేసు ప్రభు ఏమని పేరు పెట్టాడు? తీర్పు పునరుద్ధానము అని పేరు పెట్టాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ఎవరు? వాళ్ళు 29వ వచనం, యోహాను 5:29 జీవ పునరుద్ధానం. అది 1000 సంవత్సరాలు అయిన తర్వాత కడమ మృతులు వారు పునరుద్ధానం చెందుతారు. కీడు చేసిన వారు అన్నాడు. కీడు చేసిన వారు, మారు మనసు లేని వారు, రక్షణ లేని వారు, వారు పునరుద్ధానం చెందుతారు. ఆ పునరుద్ధానానికి
తీర్పు పునరుద్ధానం అని రాయబడింది. అనగా వారు పునరుద్ధానం చెందేది వారు తీర్పులో తీసుకురాబడేదానికి. వారు తీర్పులో తీసుకురాబడే సింహాసనాన్ని అది ధవల సింహాసనము అన్నారు. వైట్ థ్రోన్ జడ్జిమెంట్. వారందరూ కూడా వారి పాపములు గ్రంథములో రాయబడి వాటిని బట్టి తీర్పు పొందుతారు. వారి పేరు జీవ గ్రంథములో రాయబడలేదు గనుక వారు అగ్నిగుండములో వేయబడతారు. కనుక మొత్తము 3 వరుసలు. మొదటి 2 వరుసలు పరిశుద్ధులు, మరి ధన్యులు, వారు జీవ పునరుద్ధానం, అది మోడు పునరుద్ధానం. 1000 సంవత్సరం తర్వాత కీడు చేసిన వారు, మరి అగ్ని జ్వాలల్లో ఉండేవారు, 1000 సంవత్సరం తొలుత లేచేవారు. 3వ వరుస అది తీర్పు పునరుద్ధానము. క్రీస్తు ధవల సింహాసనం ఎదుట తీర్పు తీర్చబడి అగ్ని జ్వాలల్లో వేయబడతారు. కాబట్టి వరుసలు, ప్రతివాడు తన తన వరుసలో లేపబడతాడు. రెండవ విషయం ఏంటంటే, రెండవ విషయము పునరుద్ధాన సాక్ష్యము. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తే మరి సమాధి యొద్దకు వచ్చిన వారితో ప్రభు చెప్పబడింది ఏంటంటే, మీరు వెళ్ళి ఆయన శిష్యులకు తెలియజేయమన్నాడు. గో అండ్ టెస్టిఫై, డిక్లేర్. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు జన్మించినప్పుడు పరలోకము నుండి మరి దూతల సమూహము మరి ప్రకటించారు, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టిన్నాడని. అలాగే యేసు ప్రభు పునరుద్ధారణే లేచిన తర్వాత మత్తయి సువార్త 28:2 ప్రభు దూత దిగివచ్చి మరి ఈ వర్తమానం ఇచ్చాడు. ఆయన అక్కడ రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇక్కడ ప్రభు తిరిగి లేచాడు, సమాధిలో లేడు, రండి చూడండి వెళ్ళండి. అక్కడ మరి దూత వర్తమానం విని వెళ్ళింది మొదటగా గొర్రెల కాపరు. ఇక్కడ దూత వర్తమానం విని వెళ్ళింది, పునరుద్ధాన వర్తమానంతో వెళ్ళింది స్త్రీలు. ఆ తర్వాత శిష్యులు. అందుకొని అపోస్తలుల కార్యములో మరి 3, 4, 5 అధ్యాయాల్లో పేతురు, యోహానులు మరి ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు అన్నారు, మరి మీరు ఆయన్ను సిలువ వేశారు, దేవుడు ఆయన లేపాడు, దానికి మేము సాక్షులం. అనగా ప్రతి విశ్వాసి యేసు ప్రభు యొక్క పునరుద్ధానము కొరకైన సాక్షిగా ఉండాలి. ఈ యుగములో మరి బ్రతికుండే మనము ఆయనకు సాక్షులుగా ఉండాలా, భూజనులకు ప్రకటించాలా, వెళ్ళి మరి అందుబాటులో ఉన్న స్థలాలకు వెళ్ళి యేసు ప్రభుని గురించి ఈ 2 చెప్పాలా. ఒకటి మరి గబ్రియేలు దూతల సహాయం సమూహం చెప్పిన ఆ మాట చెప్పాలా, మీకు రక్షకుడున్నాడు ఈ మాట చెప్పాలా. యేసు ప్రభు సర్వమానవుల కొరకై సిలువలో పాపం కొరకై ప్రాయశ్చిత్తమయ్యాడు, మరణమును జయించి తిరిగి లేచినాడు అని ప్రకటించాల. కాబట్టి రెండవది పునరుద్ధాన సాక్ష్యము. ఇది ఆనాటి నుండి అనగా మరి స్త్రీలు, సమాధికి వచ్చిన స్త్రీలు, ఆ తర్వాత శిష్యులు, మరి వారందరికీ ఈ మాట చెప్పాడు. ఈనాడు మనము దాన్ని తీసుకొని పునరుద్ధాన సాక్షులుగా జీవించాల. నీ లైఫ్లో ఇది లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏ మెసెంజర్ ఆఫ్ ది రిజరెక్షన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏ మెసెంజర్ ఆఫ్ ద సాల్వేషన్, యు ఆర్ నాట్ ద డిసైపుల్. ఎందుకంటే యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి ప్రకటించండి అని. ఎస్, డూ ఇట్ నౌ. నా జీవితంలో నేను 74లో నెల్లూరుకు వచ్చాను. ఇది 2024, 50 సంవత్సరాలుగా నేను మూలాపేట రామిరెడ్డిపేటలో మొదట ప్రారంభించిన కర్మేల్ మందిరం ద్వారా, ఆ తర్వాత జూబిలీ హాస్పిటల్ సౌత్ స్టేషన్ రోడ్లో మరి కట్టబడిన కర్మేలు ప్రార్థన మందిరం ద్వారా, నేడు హౌసింగ్ బోర్డులో కట్టబడిన
బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా 50 సంవత్సరాలుగా ఎవ్రీ సండే ఆల్ ద హాలిడేస్ వీఆర్ డిక్లేరింగ్, ప్రీచింగ్, అవుట్ రీచ్, సువార్తకు వెళ్తున్నాం. నీ జీవితంలో ఈ సవాలు తీసుకుంటావా? తీసుకో. మిగిలిన శేష జీవితము ప్రభు కొరకై సాక్షిగా బ్రతుకు. ఇది పునరుద్ధాన సాక్ష్యం. మూడవది పునరుద్ధానము కొరకైన పిలుపు, కాల్ ఫర్ ద రిజరెక్షన్. ప్రియులారా, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయములో ప్రభు దిగి వచ్చినప్పుడు 3 శబ్దములు అక్కడ చెప్పండి. 3 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయములో మరి 16వ వచనములో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చు. నేను చెప్పాను కదా, యేసుప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానం. అంటే ఆయన పునరుద్ధానుడైన ఆయన వస్తేనే పునరుద్ధానం జరుగుతుంది. ఆ పునరుద్ధానం జరిగే టైంలో 3 శబ్దాలు ఇక్కడ ఉన్నాయి. అనగా ద లార్డ్ విల్ కమ్ అండ్ పీపుల్ హూ డైడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు మృతులైన వారు, పాత నిబంధన పరిశుద్ధులు మరి పిలువబడతారు. బై నేమ్, దే ఆర్ కాల్డ్ బై నేమ్, పేరున పిలువబడతారు. ఎలా పిలువబడతారు? మూడది ఆర్భాటముతో. ఆర్భాటం అనేది ఎవరికి? ఆర్భాటం అనేది సమాధుల్లో ఉన్న క్రీస్తునందు మృతులైన వారికి. రాశాడు కదా, మొదట వారు అనగా క్రీస్తునందు మృతులైన వారిని ఆర్భాటముతో పిలుస్తాడు. ఆర్భాటము. ఎవ్రీ పర్సన్ బై నేమ్ ఈస్ కాల్డ్. మరి ఎక్కడున్నాయి వారి పేర్లు? జీవగ్రంథంలో ఉన్నాయి. అందుకని యేసుప్రభు అన్నాడు, దెయ్యములు మీకు లోబడుచున్నాయని మీరు సంతోషించక మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని సంతోషించడి. ఎందుకంటే ఈనాడు అనేకులు ఆనాడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము నీ కొరకు అద్భుతాలు చేశాం, దెయ్యాలను వెళ్ళగొట్టాం, రోగులు స్వస్థపరుస్తాం అని అడిగితే మత్తయి 7వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? అక్రమము చేయవారులారా, మీరెవరో నేను ఎరుగను అన్నాడు. ఈనాడు కూడా మరి విచారకరమైంది. ఈ దినాల్లో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో నిలబడే వారి యుద్ధకు వెళ్ళి డబ్బులు దండుకునే మరి సువార్థికులు లేరా? పాస్టర్లు లేరా? మీటింగ్లు పెట్టి నాయకులు పిలిపించుకొని, ఎంత విచారకరం. వారెవరు వాళ్ళు? వారు దేవునికి, సంఘమునకు, సేవకు, సువార్తకు విరోధులుగా ఉన్న వారితో కలిసి ఉండేవారు. కెన్ వి సపోర్ట్ సచ్ పీపుల్? కెన్ వి గో బెగ్ మనీ ఫ్రమ్ సచ్ పీపుల్? విచారకరమది. జాగ్రత్త. ప్రియులారా, రేపు ప్రభు అంటాడు, ఏమంటాడు? మరి మీ పేర్లు జీవగ్రంథములో లేవు కనుక జీవగ్రంథములో పేర్లు కాపాడుకునే దానికి ఎంత క్రైమ్నైనా మనం చెల్లించాలా, ఏం ఆశించకూడదు. పేతురు ఏమన్నాడు? వెండి బంగారము మా దగ్గర లేవు, వాడిస్తా అన్నాడు గారడి వాడు. నీ ధనము, నీ ద్రవ్యం నీతో నశించును. లిసన్, రోషము కలిగి ఉండండి. పౌలు ఏమన్నాడు? మేము మరి విశ్వాసను మరి నడుచుకున్నాను. వి వాక్ బై ఫెయిత్. నువ్వు దేవుని సేవ చేస్తున్నావా? దేవుడు నీ అవసరాలు తీస్తాడు. డోంట్ మిక్స్ వరల్డ్లీ పాలిటిక్స్ విత్ క్రిస్టియన్ లైఫ్, క్రిస్టియన్ మినిస్ట్రీ. దయచేసి చెప్తున్నా, నేను 50 సంవత్సరాలుగా సేవ చేసిన నేను మీకు చెప్తున్నా, దేవుని సేవలో ఉండేవారు మీరు దయచేసి బైబిల్ని, సంఘాల్ని, క్రైస్తవుల్ని మరి అసోసియేషన్గా పెట్టుకొని లోకముతో, రాజకీయాలతో మిళితం చేయొద్దని బ్రతిమలాడి చెప్తున్నాను. రోషము కలిగి ఉండండి, ప్రత్యేకతను కాపాడుకోమని మీకు మనం చేస్తున్నాను. కాబట్టి జీవగ్రంథములో ఉన్న వారి పేర్లు పిలువబడతాయి. రెండవ పిలుపు
ఎవరికి? ప్రధాన దూత శబ్దం. ఎవరి ప్రధాన దూత? ఈ ప్రధాన దూత ఇశ్రాయేలు పక్షమున నిలబడే దూతని దానియేలు గ్రంథము 10:21 రెండవ లైన్లో మీ అధిపతియగు మిఖాయేలు, మీ అధిపతి అనగా ఇశ్రాయేలీయులకు అధిపతి అయిన మిఖాయేలు. అదే మాట యూదా పత్రికలో మోషే చనిపోయినప్పుడు మరి అపవాది దిగొచ్చాడు, మరి మిఖాయేలు వచ్చాడు, మరి అక్కడ నిలబడి మరి అపవాదిని గద్దించినాడు. మిఖాయేలు పాత నిబంధన పరిశుద్ధులకు పిలిచేటువంటి పిలుపు. మిఖాయేలు అంటే మొదటిది ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో అనగా మిఖాయేలు శబ్దములో మరి పాత నిబంధన పరిశుద్ధులందరూ మరి హేబేలు మొదలుకొని, హనోకు మొదలుకొని, మరి అబ్రహాము, ఇసాకు, యాకోబు అందరు కూడా ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. వారిని పిలుస్తాడు మిఖాయేలు. కాల్ ఫర్ ది ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ ఫర్ రిజరక్షన్. మూడోది ఎవరండి? రాయబడింది మరి 3 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 దేవుని బూరతోనూ. బూర దేనికండి? దూరంగా ఉన్న వారిని పిలిచేదానికి. ఎవరిని పిలిచేదానికి? సజీవులుగా ఉన్నవారిని. ఇట్స్ ఏ కాల్ ఫర్ ది లివింగ్ సెయింట్స్. అందుకని ప్రభువు అన్నాడు, మరి నేను పునరుద్ధానం జీవము, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతికుతాడు, బ్రతికి ఉండి విశ్వాసం ఉంచేవాడు. వారు వీళ్ళు బ్రతికున్నారు, ప్రభు వస్తున్నాడు, బ్రతికున్నారు, వారిని పిలుస్తాడు, బోరుతో పిలుస్తాడు. కాబట్టి 3 డిఫరెంట్ కాల్స్, 3 పిలుపులు. 1 కొత్త నిబంధన పరిశుద్ధులకు, 2 పాత నిబంధన పరిశుద్ధులకు, 3 సజీవులుగా ఉండి ప్రభు వచ్చినప్పుడు విశ్వాసములో నిలిచిండేవారు, వారు చనిపోరు. వాడు వాట్ ఏ గ్రేట్ బ్లెస్డ్ పీపుల్ ఆర్ దే అనగా అసలు మరణమే రుచి చూడరు. మొదటి మరణము లేదు, రెండవ మరణము లేదు. కనుక పునరుద్ధాన పిలుపు ముఖ్యమైనది. ఆ తర్వాత పునరుద్ధాన పల్లవి. పునరుద్ధాన పల్లవి, ద రిజరెక్షన్ కోరస్. ఈ రిజరెక్షన్ కోరస్ అంటే ఏంది? పాట పాడుకుంటూ వెళ్ళిపోవటం అనగా ప్రభు వచ్చినప్పుడు మరి తిరిగి లేచిన వారు ఏమవుతారు? ప్రభువుని ఎదుర్కొనుటకు కొనిపోబడతారని 3 తెస్సలోనికీయులు 4:17 మరి 17 చివరిలో మేఘముల మీద ఆకాశమంలో కొనిపోతాం. కొనిపోయేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వారు పాటలు పాడుకుంటూ కొనిపోబడతారు. ఏం పాట అది? 1 కొరింథీ 15:55 ఈ కోరస్ 2 కోరస్లు అండి, పల్లవులు. 1 ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అది మొదటి కోరస్. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? క్వశ్చనింగ్ ద డెత్. రెండవవారు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అంటే ప్రభుని ఎదుర్కొనే దానికి కొనిపోబడే గుంపులు 2. 1 పునరుద్ధానము ద్వారా లేచిన వారు. ఎవరు వాళ్ళు? వారు చనిపోయిన వారు. వాళ్ళు ఇప్పుడు తిరిగి లేచారు. వాళ్ళు అంటారు, మేము తిరిగి లేచాం. ఓ మరణమా నీ మీద మాకు విజయం వచ్చింది. వీఆర్ ఓవర్కమర్స్, వీ హ్యావ్ ఓవర్కమ్ డెత్. తిరిగి లేచాం. కాబట్టి ఈ గుంపేమో పాట పాడుకుంటా పోతారు. ఒక గుంపు ఏమని? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం. ఒక పాట ఇది కోరస్. రెండవ గుంపు ఎవరు? వాళ్ళు పడే కోరస్ పల్లవింది ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? వీళ్ళెవరు? మరణపు ముళ్ళు వీరిని ముట్టుకోలేదు, అనగా వీరు చనిపోలేదు, సజీవులుగా ఉన్నారు, క్రీస్తునందు విశ్వాసములో ఉన్నారు. ప్రభు చెప్పినట్టుగా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు
చనిపోడని ప్రభు చెప్పాడు. కనుక వీరు చనిపోలేదు, కానీ వీరు మార్పు చెందారు. కాబట్టి పునరుద్ధానుడై తిరిగి లేచిన వారు ఒక గుంపు, బ్రతికుండి ప్రభు వచ్చినప్పుడు మార్పు చెందేవారు ఇంకో గుంపు. వీరిరువురు కలిసి ప్రభుని ఎదుర్కొనటానికి పల్లవులు పాడుకుంటూ పోతారు. దీన్ని పునరుద్ధాన పల్లవి అంటారు. ప్రియుడా, నువ్వు పాడగలవా? ఈ పునరుద్ధాన పల్లవి పాడే గుంపులో నువ్వు ఉంటావా? దీన్ని ర్యాప్చర్ అంటారు, ప్రభుని ఎదుర్కొంటూ కొనిపోబడుట. కాబట్టి పునరుద్ధాన పల్లవి ఇది మరొక విషయము బైబిల్లో మనకు తెలియపరచబడింది. ఆ తర్వాత పునరుద్ధాన శరీరాలు పౌలు అన్నాడు, కొంతమంది ఆ దినాల్లోనే ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? ఈ 35వ వచనములో మృతులు ఎలాగ లేస్తారు, వారెట్టి శరీరంతో వస్తారు, వారెట్టి శరీరం. ఇక్కడ మీరు చదవండి, మరి 35 నుండి 52 వరకు చదివితే 7 మార్పులు చెందుతాయని అక్కడ రాశాడు. మరి మీరు బైబిల్ చదవండి, మాకు టైం లేదు చెప్పేదానికి. అయితే వీటిలో 3 నేను చెప్తాను. 1 అక్షయతగా మారాలా, అక్షయ శరీరాలు. 2 మర్చమైనది అమర్త శరీరాలు ధరించాలా. 3 ఫిలిప్పీ రాసిన పత్రికలో దీన శరీరాలు మహిమ శరీరాలుగా ధరించాలి. దీన శరీరములు మహిమ శరీరములుగా ధరించాలని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. మరి ప్రియులారా, మరి ఈ 3 మార్పులు మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము. 3 ముఖ్యమైనవి. 1 అక్షయమైనది, క్షయమైనది, అక్షయమైనది అనగా మరి క్షయమైపోయేది, క్షయము కానిది. మర్చమైంది, చనిపోయేది, మోర్టల్, ఇమ్మోర్టల్. 3వది దీన శరీరాలు మరి మహిమ శరీరాలుగా. మరి ఇలాగా మనము పునరుద్ధాన శరీరాలు ధరిస్తాం. కాబట్టి ఈ దినాల్లో ప్రభు బిడ్డలు వారి శరీరాలను చాలా దీనంగా ఉంచుకుంటారు. అలంకరణ, ఆకర్షణీయమైన బతుకులు, అలంకరణ, ఫ్యాషన్లు, నడినెత్తి నుంచి మరి అన్ని అలంకరణలే. తెల్ల జుట్టుకి నల్ల రంగు, మూతికి, పెదాలకి, మరి అలంకరణ, మెడలకు, అన్నీ. ఈయన నీకు నీ జీవితంలో మరి ఇలాంటి దానికంటే దీనుడువై జీవించి మహిమా శరీరాలు పొందు. కాబట్టి ప్రియులారా, ఇట్టి పునరుద్ధాన శరీరాలతో మనం ప్రభుని ఎదుర్కొంటాం. ఇంకా చాలా ఉన్నాయి. పునరుద్ధాన బలము చెప్పేదానికి టైం లేదు. పునరుద్ధాన నిరీక్షణ, మహిమా నిరీక్షణ, పునరుద్ధానం. కాబట్టి ఈ మాటలతో ధైర్యం తెచ్చుకో, సవాల్ తెచ్చుకో, ప్రభు కొరకై సాక్షిగా బ్రతుకు. ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, ఈ 2వ పునరుద్ధాన వర్తమానం యొక్క 2వ భాగంలో తండ్రి, పరిశుద్ధులు, రక్షణ పొందిన వారు ప్రభు పిల్లలు ఎలాగా పునరుద్ధానం అవుతారో చూచాం. ఈ మాటల ద్వారా మీరు మాట్లాడారు. దీని ద్వారా అనేకులు తీర్మానం చేసుకుందానికి కృప ఇవ్వండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.